ప్రైజ్ ది లార్డ్. వర్షిప్ అనగా ఏంది? ఇప్పుడు ఇంతసేపు మనము పాటలు పాడినాం కదా, వాయిద్యాలు వాయించాము, దాన్ని వర్షిప్ అంటారా? దాన్ని వర్షిప్ అంటారా? ఆరాధన. ఓకే, ఆరాధన. ఓకే, ఆరాధన, వర్షిప్. వర్షిప్ అంటే ఏంది? వర్షిప్ అంటే ఏంది? దేవుని, ఓకే, దట్ ఈస్ థ్యాంక్స్ గివింగ్. ఆయన గురించి గొప్ప చెప్పడం, దాన్ని ప్రేజ్ అంటారు. వర్షిప్ అంటే వై డు వి వర్షిప్? ఎందుకు మనము దేవుని ఆరాధిస్తాము? దేవుని ఎందుకు ఆరాధిస్తామంటే ఆయన ఏమై ఉన్నాడో దానికోసమే. ఫస్ట్ వి వర్షిప్ హిమ్ ఫర్ హూ హీ ఈజ్. ఆయన ఎందుకు ఆరాధిస్తామంటే ఆయన దేవుడుగా ఉండు కాబట్టి, ఆయన పరిశుద్ధమైన దేవుడుగా ఉండు కాబట్టి మనం ఆయనని ఆరాధిస్తాం. దానికి వేరే యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ అన్ అదర్ రీజన్. నాకు దేవుడు ఇది బాగా చేస్తాడు కాబట్టి నేను ఆరాధిస్తున్నాను కాదు, అది థ్యాంక్స్. అది ఆయన ఏమై ఉన్నాడో దానికోసమే మనము ఆరాధిస్తూ ఉంటాం. దానికి ఆరాధించాలా. వీఆర్ క్రియేటెడ్ టు వర్షిప్ హిమ్. తెలుసా? ఆయన దేవుడు కాబట్టి, ఆయన ఒక సృష్టికర్త కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన తప్ప వేరే దేవుళ్ళు లేరు కాబట్టి, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి. ఆమేన్. కొరింథీ, మీకు కొరింథీ సంఘాల గురించి పత్రికలు పౌలు రాసినప్పుడు అక్కడ ఉన్న ప్రాబ్లం ఏముందంటే వాళ్ళు ఏం చేశారంటే దేవునికి వెళ్ళే ఆరాధన వాళ్ళు పౌలుకి అపోలోస్కి ఇస్తున్నారట. దేవునికి వెళ్ళే ఆరాధన పౌలుకి లేకపోతే అపోలో అనే శిష్యునికి ఇస్తున్నారు. అక్కడ పౌలు వాళ్ళకి పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, మీరు వెంబడించేది మమ్మల్ని కాదు, మమ్మల్ని వెంబడించొద్దు. పౌలు అపోలోస్ కాదు మీకోసం చచ్చిపోయింది, మీరు చచ్చిపోయింది, మీకోసం చనిపోయింది ఎవరు? యేసు ప్రభు. మీరు ఎవరు నామంలో బాప్తిజము తీసుకున్నారు? యేసు ప్రభుని మీరు వెంబడించాలి. అక్కడ కొంతమంది ఎట్లా ఉన్నారంటే, కొంతమంది మేము పౌలుని వెంబడిస్తాం, కొంతమంది ఏమో మేము అపోలోస్ని వెంబడిస్తాం. అప్పుడు పౌలు రాసే అక్కడ రాసే ఏంటంటే, మీరు పౌలు ఇంకా అపోలోస్ని కాదమ్మా, మీరు యేసు ప్రభునే వెంబడించాలి. ఎందుకంటే మీరు ఆయన నామంలో బాప్తిజం తీసుకున్నారు, ఆయన నామంలో మీకు రక్షణ ఉంది, ఆయననే మీకోసం రక్తం చిందించాడు. మేము ఎవరము అంటే మేము ఖాళీ ఒక సేవకులము. మేము ఏంటంట? సేవకులము. 1 కొరింథీ 4 అధ్యాయము 1 వచనం. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకత్వముననియు ప్రతి మనుష్యుడును మమ్మను భావించవలను. చూసారా? ఏమని భావించాలంట? దేవుడు సేవకులుగా భావించాల, దానికన్నా ఎక్కువ కాదు. ఈ మధ్యకాలంలో మనం చాలామంది యవనస్తులు కానీ కొంతమంది పెద్దలు కూడా చేస్తున్నారు. యవనస్తులు మీరు కొంతమందిని చూస్తే వాళ్ళ ఫేవరెట్ పాస్టర్ ఫోటో పెట్టుకుంటారు ప్రొఫైల్ పిక్చర్లో. వాట్సాప్లో చూస్తే వాళ్ళ ఫోటో ఉండదు, పాస్టర్ ఫోటో ఉంటుంది, పాస్టర్ అమ్మ ఫోటో ఉంటుంది. ఈ మధ్యలో వర్షిప్ లీడర్లది మా అన్న పాట పాడితే డిస్కో లైట్లు వెలగాల్సిందే. అర్థమవుతుందా ఎవరి గురించి అంటున్నాను? ఈ మధ్యకాలంలో వర్షిప్ అంటే డ్యాన్సు, పెద్ద పెద్ద కేకలు, ఏంది బట్టలు ఊడిపోయినా ఎగురుతారంట, అల్లరితో కూడిన ఆటపాటలు అవి. పరిశుద్ధాత్మ దానికి కర్తనా? అల్లరికి కర్త కాదు. కానీ మధ్యకాలంలో వర్షిప్ అని చెప్పేసి ఏమంటున్నారు? యవనస్తులందరినీ గెంతులేపిస్తున్నారు, కానీ వాక్యం వైపు ఎవరు మలుపుతలేరు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అది వర్షిప్. మ్యూజిక్ ఇస్ నాట్ వర్షిప్. మ్యూజిక్ వర్షిప్ కాదు. దేవుణ్ణి ఎరగటము, దేవుని వాక్యం తెలుసుకోవడము వర్షిప్. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యము తెలుసుకుంటావో ఆయన పరిశుద్ధత తెలుస్తుంది, ఆయన జ్ఞానము తెలుస్తుంది, నీ పట్ల ఆయన ఏమనుకుంటున్నాడు, ఎలా నువ్వు జీవించాలా, ఆయన పట్ల నువ్వు ఎలా అనుకోవాలా, ఆయనని ఎలా పూజించాలా అనేది నీకు తెలియాలంటే వాక్యం చదవాలి. వాక్యం తెలుసుకున్నప్పుడు నువ్వు నిజమైన వర్షిప్ చేస్తావు. నువ్వు నిజమైన యేసుక్రీస్తు
పోలికలో మార్చబడతాం. దాన్ని వర్షిప్ అంటారు. అవునా? మా పాస్టర్ మా అయ్యగారు ఫోటో పెట్టుకుంటారు. అయ్యగారు ఫోటోలు పెట్టుకుంటారు, అమ్మగారు ఫోటోలు పెట్టుకుంటారు. మా మ్యూజిషియన్ అని మా వర్షిప్ లీడర్ ఆయన ఫోటోలు పెట్టుకుంటారు. అప్పుడు ఆరాధన ఎవరికి వెళ్తుంది? వాళ్ళకే. నువ్వు ఆ వ్యక్తిని ఫోటోగా పెట్టుకొని దేవుని గురించి లేదు, వాక్యం ఉండదు, స్టేటస్ వాక్యం ఉండదు, ఏముండదు. ఆ అన్న గురించి ఈ అన్న అట్లా అన్నాడు, ఆ పాస్టర్ ఇట్లా అన్నాడు అంటున్నారంటే, మీరు కొరింథీ సంఘం ఎలా అయితే అపోలోసు పౌలుని వెంబడిస్తున్నారో అదే మాదిరిగా ఆ పాస్టర్లను వెంబడిస్తున్నారు. ఆరాధన అంట మన దేవుడు ఎలా యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం చదవండి. యెషయా గ్రంథం 42:8. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా నామమును నేనిచ్చిన వాడును కాను నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. నేనే యెహోవాని, నా ఘనతని ఇంకొనికి ఇయ్యరంట. అది పాస్టర్ కానీ, మోషే కానీ, పేతురు కానీ, పౌలు కానీ, ఎవరైనా కానీ ఇవ్వడు, పంచుకోడైనా. రోషం కలిగిన దేవుడు. వాళ్ళు ఎవరు? సేవకులు అంతే. మనమంతా ఎవరు? సేవకులము. ఇప్పుడు ఒక పెద్ద ఇంటికి వెళ్ళినారు అనుకోండి, ఒక బాగా జమీందారి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆయనతో నువ్వు మాట్లాడాలంటే ఆయన గురించి నీకు చెప్పింది ఎవరంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనిషి. వాళ్ళ పని మనిషి నేను పిలిచిండు, మా యజమాని పిలుస్తున్నాడు నిన్ను అని చెప్తే నువ్వు పోతావు. అక్కడ పోయినాక నీకు సంబంధం ఎవరితోని? అక్కడ పోయినాక నువ్వు యజమానిని చూస్తావా? యజమాని గురించి అడుగుతావా? యజమానిని తెలుసుకోవాలని చెప్పి అడుగుతావా? లేకపోతే ఆ పని మనిషి గురించి తెలుసుకుంటావా? పని మనిషి గురించి తెలుసుకోం కదా. పని మనిషిని కేర్ కూడా చేయడం అంతే. అయిపోయింది, ఆయన పని పిలిచింది అంతే. ఆయనను మనం నెత్తి మీద పెట్టుకోం కదా. ఆయనతో ఫోటో దిగుతారా? యజమానితోని అటెన్షన్ ఇస్తారు. ఆయన వస్తే లేచి నించుతామా? ఆయనకిచ్చే రెస్పెక్ట్ కానీ అంతేనా? సో మనం కూడా దేవుని సంఘములో ఆయన ఇంట్లో పాస్టర్లు వీళ్ళందరూ కూడా ఏంటంటే సేవకులు అంతే. ఆయన వాక్యాన్ని నీ దగ్గర చేరేస్తారంటే వాళ్ళు ఒక సేవకులు మాత్రమే. పని మనిషి మాత్రమే. పని మనిషికి ఇచ్చే వాళ్ళకి రెస్పెక్ట్ అంతే ఇవ్వాలి, కానీ దానికన్నా మించి ఇవ్వద్దు. పౌలు అదే అంటున్నాడు, మేము సేవకులు మాత్రమే. ఇంగ్లీష్లో బాగుంటుంది, రిగార్డ్ అస్ యాజ్ సర్వెంట్స్. సర్వెంట్స్ అంటే పని మనుషులం. డోంట్ గో బియాండ్ దట్. పౌల్ డిడ్ నాట్ డై ఫర్ యూ. పౌలు మీకోసం చనిపోలేదు. అపోలోస్ మీకోసం చనిపోలేదు. మీ పాస్టర్లు మీకోసం చనిపోలేదు. ఆరాధన ఎవరికో కాదు, దేవునికి మాత్రమే చెందాల. ఇంకోటి చదువుకుందాం. నిర్గమకాండము ఒక నిమిషం బ్రో. యెషయా గ్రంథము 45:5. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. సింపుల్. ఆయనను మాత్రమే మనము ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు మాత్రమే ఆరాధనకి అర్హుడు. మనుషులు కాదు. మనుషులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. మనుషుల్లో లోపాలు ఉంటాయి. ఆరాధన ఎవరికి ఇస్తామంటే ఎవరైతే పరిశుద్ధ అని చెప్పి దూతలు చెప్తున్నదో ఆయనకు మనం ఆరాధిస్తాం, పరిశుద్ధునికి. పడిపోయిన మనుషులకు కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి నిర్గమకాండము 34:14. ఒక నిమిషం. ఎలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన నామమే రోషము. ఆయన రోషము గల దేవుడు. ఆయన నామమే రోషము కలిగిన దేవుడు. రోషం అంటే ఇంకో అర్థం కూడా ఉంటుంది తెలుసా? అసూయ, జెలస్,
హిస్ నేమ్ ఇస్ జెలస్. మామూలుగా మన మనుషులము జెలస్ అంటే పాపం కదా, జెలసీ ఉండొద్దు కదా అంటాం. కానీ ఇప్పుడు ఒక భార్య భర్తలు ఉన్నారు. ఓ భార్య వెళ్ళి భర్తకు అంటుంది, నువ్వు వేరే ఆడవాళ్ళతో తిరగొద్దు, నాతోనే ఉండాలా అని చెప్పడం సబమే కదా, సబమే, అంతే కదా, తప్పు కాదు అది. అలాంటి అసూయ దేవుని కూడా. ఎందుకంటే ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే సృష్టికర్త, ఆయన మాత్రమే ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు, ఆయనకు మాత్రమే ఆరాధన దొరకాల. అదే సబం, అంతేనా? అందులో తప్పు లేదు. నీతిగల రోషము, నీతిగల అసూయ. ఇస్తున్నావా అలాంటి ఆరాధన? దేవునికేనా నీ ఆరాధన, లేకపోతే నీ ఆరాధన సినిమా యాక్టర్లు కూడా ఉందా? కొంతమంది యవనస్తులు అంటుండొచ్చు, పాస్టర్ల ఫోటోలు పెట్టుకోం కానీ సినిమా యాక్టర్లు పెట్టుకుంటాం, సినిమాలు చూస్తాం. వాళ్ళ సినిమాలు రేపు వస్తుందంటే ఇవాళనే మేము వాళ్ళ ఫ్లెక్సీలు కట్టి పాలు పోసి విజిల్ కొట్టి పేపర్లు ఎగిలిస్తామంటారు. దాని ఆరాధన అంటారు. నీ హృదయంలో నువ్వు ఎవరిని ఎక్కువ ఘనపరుస్తావో అది ఆరాధన. సినిమా వాళ్ళ మీకోసం చచ్చిపోయింది, హీరోలా మీకోసం చచ్చిపోయింది, సీరియల్లా మీకోసం చచ్చిపోయింది, బిగ్ బాసా మీకోసం చనిపోయింది, ఇంకేమున్నాయి నాకు తెలియదు కొన్ని. యేసు బాస్ అంట. ఆమేన్, వెరీ గుడ్. మళ్ళీ ఆయన గురించి నువ్వు ఆలోచించకుండా టైం ఎప్పుడు వస్తుంది, నేను బిగ్ బాస్ ఎప్పుడు చూడాలా, టైం ఎప్పుడు వస్తుంది, నేను ఆ సీరియల్ చూడాలా, ఈ సీరియల్ చూడాలంటే నువ్వు ఆరాధన ఎవరికి ఇస్తున్నావు? ఈ లోకానికి ఇస్తున్నావు. మళ్ళీ అదేంది అన్న పాస్టర్, ఇది పర్లేదు కదా, టైంపాస్ కోసం చూడొచ్చు కదా, అందులో ఏముందంటే. అవునా? బైబిల్ ఏమంటుంది? బైబిల్ ఏమంటుంది తెలుసా? లోకంతో స్నేహం, దేవునితో వైరం. వైరం అంటే ఎనిమిటీ. ఎనిమీస్ ఆఫ్ గాడ్ విల్ నాట్ ఎంటర్ హెవెన్. శత్రువులు ఏడుంటారంట? దేవుని పాతాళంలోనా, పరలోకంలోనా? సో ఈ దినము మనం ఆలోచించేది ఏంటంటే, నేను దేవునికి శత్రువుగా ఉన్నానా లేకపోతే దేవునికి స్నేహితుడుగా ఉన్నానా అనేది ఆలోచించాలి. ఒకవేళ నువ్వు లోకంలో జీవిస్తున్నావంటే నువ్వు దేవునికి శత్రువుగా ఉన్నావు. లోకాశలు ఎక్కువ ఉన్నాయి అంటే నువ్వు ఆరాధన ఈ లోకానికి ఇస్తున్నావు కానీ దేవునికి కాదు. దేవుని రాజ్యము కట్టే వాడిలా ఉన్నావా లేకపోతే శాతాను రాజ్యము కట్టేలాగా ఉన్నావా అనేది మనం ప్రశ్నించుకోవాలి. నిజమైన ఆరాధన ఎప్పుడంటే దేవునిని నీ ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఆరాధించాలి. ఆత్మతోనూ అంటే ఈవెన్ యువర్ మైండ్, యువర్ సోల్. నీ మైండ్ అంతే ఎప్పుడు కూడా సినిమాలు, హీరోలు అవి అది చేసేస్తా, ఇది చేస్తా, అది చూస్తా, అది చేస్తా కాదు. నువ్వు ఇప్పుడు బ్రదర్ ఉన్నాడు ఇక రాగానే మొత్తం సెట్ చేయడము, దేవుని వాక్యం అందేలా చూస్తుండు. అని ఏదో టీవీ ప్రోగ్రామ్ని ప్రమోట్ చేస్తలే, దేవుని రాజ్యముని ప్రమోట్ చేస్తున్న ఈ వాక్యాలు దేవునికి ఆరాధనగా పోతుంది. ఎప్పుడైతే హృదయాలు కట్టబడుతుందో వాక్యం ద్వారానే కట్టబడుతుంది. వాక్యం లేని ఏం లేదు. పాటలు ఎంతైనా పాడుకో, డ్యాన్సులు ఎంతైనా అయ్యి జీవితాలు మారదు గాక మారదు. వాక్యం వచ్చినప్పుడే విశ్వాసం దేని వలన వస్తుంది? వినటం వల్ల. ఏం వినాలా? పాటలా? వాక్యము. గో అండ్ ప్రీచ్ టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడు దేవుడు. ఏమన్నాడు? గోయింగ్ టు ఆల్ ది వరల్డ్ అండ్ ప్రీచ్, టీచ్. ఇట్ డి నాట్ సే సింగ్, డాన్స్ అని చెప్పలేదు. వాక్యమే దేవుడు. చాలా పెద్ద పాయింట్ అది. దేవునికి దగ్గరగా ఉండాలని అనుకుంటున్నావా? దేవునికి లోబడాలనుకుంటున్నావా? దేవుడు నిన్ను ప్రియుడు, నా ప్రియమైన బిడ్డ అని చెప్పాలని అనుకుంటున్నావా అని వాక్యాన్ని తెలుసుకో. అందరూ అనకండి పెద్ద పెద్ద చర్చిలకు పోతారు, మొత్తం పాటలు కదా వాడేది. ఈ మధ్యలో అయింది కదా ఎల్బీ స్టేడియంలో, వాళ్ళ పాటలు పాడతారు, అంతమంది పోతారు కదా, దేవుడు ఉండడు అక్కడ. ఎందుకు అట్లా అంటున్నారంటే వినండి, యేసుప్రభు ఏమన్నాడు? ఇరుకు మార్గం పరలోకానికి ఎట్లుంటుందంట? ఇరుక్కుగా ఉంటుంది. చర్చిలు, నిజమైన చర్చి ఇరుక్కుగానే ఉంటాయి. విశాలంగా ఉందంటే అది దేనికి? నాశనానికే దారి. డు నాట్ ఫాలో ద క్రౌడ్ అని బైబిల్లో రాసి ఉంటుంది. డు నాట్ ఫాలో ద క్రౌడ్, ఫాలో ద ట్రూత్, అండ్ దట్ ట్రూత్ ఈస్ రివీల్డ్ ఇన్ హిస్ వర్డ్. మే గాడ్ బీ వర్షిప్డ్ అలోన్.
ఇన్ జీసస్ నేమ్, ఆమేన్.